వెంకటం, రీజనల్ సెక్రటరీ NMUA. ఈ కార్యక్రమం అయితే గత 3 నెలల బట్టిగా ఈ రీజనల్ వైడ్గా మేమైతే చేస్తున్నామండి. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న DPT గారు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమంలో ప్రప్రథముడు ఎవరంటే మన DPTO గారండి. అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. కార్మికుల ఆందోళనకి ఇక్కడ ఉన్న డిమాండ్లు ఏంటంటే చిక్కులపై జీతాలు ఇవ్వాలి, 1/90 సర్క్యులర్ ఇంప్లిమెంట్ చేయాలి, మహిళా కండక్టర్లకు సమస్యలపై పరిష్కరించాలి, వాళ్ళకి టాయిలెట్ సౌకర్యం కల్పించాలి, రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించాలి. ఇంకా సిటీలో ఏంటంటే ప్రప్రదంగా ఇంకో విషయం ఏంటంటే సీనియారిటీ ప్రకారంగా సార్ట్లు వేయాలి, సీనియారిటీ ప్రకారంగా కౌన్సిలింగ్లో సార్ట్లు వేయాలి. మీరు అన్నిటికీ కారణం ఎవరంటే ఇక్కడున్న గౌరవనీయులు DPT గారు అయితే మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ కేసులపైన చిన్న యాక్సిడెంట్లైనా కేసులైనా ఇక్కడున్న స్థానిక మేనేజ్మెంట్ అయితే వ్యవహార స్టైల్ ఎలాగుంటే కార్మికులు ఇబ్బంది పెట్టడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది. మరి అవన్నీ తక్షణమే విడనాడాలి. విడనాడకపోతే ఈ కార్యక్రమం ఎంతవరకు ఆందోళన చేయాలో అంతవరకు చేస్తారండి. ఇక్కడ ఉన్న స్థానిక మేనేజ్మెంటు, ఇక్కడ ఉన్న రీజనల్ సెక్రటరీ NMU కమిటీతో పిలిచి మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాం.